జోహార్ విఎం రంగా. తెలియజేసుకుంటూ ఈ రోజున ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొట్టమొదటిసారిగా జిల్లా అధ్యక్షుడిగా నాకు ఇక్కడ ఆహ్వానించి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా యార్లగడ్డ వెంకటరావు గారు మరి గన్నవరం నియోజకవర్గంలో మరి పుత్తలపల్లి సుందరయ్య గారు లాంటి మహానుభావుడు చేసినటువంటి నియోజకవర్గంలో ఆయన శాసనసభ్యుడిగా అయ్యాడు. ఆయన రైతు వారీగా స్ఫూర్తి కలిగినటువంటి మనిషి. ఎందుకంటే ఆయనకి పేద బలహీన వర్గాలకు సేవ చేయడమే తప్పితే ఈ కార్యక్రమానికి ఆహ్వానించగానే వచ్చిన విజయనగరం శాసనసభ్యులు శ్రీ వర్లకుమార్ రాజా శ్రీ వర్లకుమార్ రాజా గారు, అట్లాగే కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ వెంకట గురుమూర్తి గారికి, అలాగే మన శాసనసభ్యులు చీఫ్ విప్ శ్రీ యార్లగడ్డ వెంకటరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అట్లాగే శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు 37 సంవత్సరాలు అయినా కానీ 37వ వర్ధంతికి చేసిన మన ప్రభుత్వ యార్లగడ్డ వెంకటరావు గారి, మన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారికి, అట్లాగే మనం పిలవంగానే మన గ్రామానికి చేసిన తోటి శాసనసభ్యులైన పామర శాసనసభ్యులు వర్లకుమార్ రాజా గారికి, మన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మొట్టమొదటి బాధ్యతలు స్వీకరించిన మన వీరంగ గురుమూర్తి గారికి, అలాగే మన గ్రామంలో కూటమి నాయకులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొట్టమొదట స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనందరం మనకి మాకు చిన్న వయసులో జరిగిన యథార్థ సంఘటన మా పెద్దలు చెబుతూ ఉంటారు. ఒక సామాన్యుడికి కష్టం కలిగితే ముందుండి నడిపించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఎంతోమంది చనిపోయారు, కానీ ఎవరు గుర్తు రాగదు. ఇవాళ ఈ జనాల్లో గుర్తు ఉన్నాడంటే కేవలంగా ఆ రోజు రంగా గారు పేద ప్రజల కోసం అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాల్లో ఆయన చిరంజీవిగా ఉండడం వలన ఇవాళ మనం ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అట్లాగే ఇటువంటి కార్యక్రమానికే కాదు, ఇంకా ముందు కూడా ఆయన ఆశయాలకి మన శాసనసభ్యుల వారు మనము ముందుకు తీసుకెళ్తామని ఈ కార్యక్రమానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన శాసనసభ్యుల వారికి, గ్రామ ప్రజలకి ధన్యవాదాలు. యార్లగడ్డ వెంకటరావు గారికి, పామర్ ఎమ్మెల్యే గారు శ్రీ వల్ల కుమార్ రాజా గారికి, మన కృష్ణా జిల్లా అధ్యక్షులు గురుమూర్తి గారికి, మా ఊరు వచ్చి రంగా గారికి వర్ధంతి సందర్భంగా మా అందరూ హృదయాల్లో దోచుకున్నందుకు థ్యాంక్స్ చెప్తూ, మరి రంగా గారు చేసిన సేవలు చాలా పేదలకి ఎక్కడుంటే అక్కడ చాలా మంచి పనులు చేశారు. అదే చూస్తూ ఇప్పుడు కూడా మనం అందరం ఆయన దాటల్లో నడుస్తూ ఆయన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ మనం అందరం ఆయన అడుగుతాల్లో నడుద్దామని కులాలకి అతీతంగా మనం అందరం కూడా చేసి మన కూటమి నాయకులకి అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే గారు చీఫ్ యార్లగడ్డ వెంకటరావు గారిని కార్యక్రమం చేస్తూ మాట్లాడుతున్నాం. వేదిక మీద ఉన్న కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మిత్రులు గారి గురుమూర్తి గారికి, సహచర శాసనసభ్యుడు పామూరు నియోజకవర్గ శాసనసభ్యులు వర్లకుమార్ రాజు గారికి, ఆనంద్ గారికి, రామారపూడి ఉప సర్పంచ్ సాంబు గారికి, అలాగే
అమ్మవారి గుడి చైర్మన్ చంటి గారికి, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొండా గారికి, అలాగే వేదిక ముందున్న కూటమి నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గన్నవరం సెంటర్లో ఫాదర్ ఆఫ్ ద నేషన్ విగ్రహం బాగాలేదని దాన్ని తీసేసి రోడ్ ఎక్షన్ చేసాం. 50 అడుగులు ఉంటే ఇప్పుడు 120 అడుగులు చేసాం. అక్కడ గాంధీ గారు విగ్రహం బాగాలేదని కాంస్య విగ్రహం ఆర్డర్ చేస్తే నేను 10 లక్షలు పెట్టి నేను పెడతానని చెప్పా. కానీ అక్కడ ఉన్న ఆర్వీఎస్ సోదరులు వచ్చి 4.5 లక్షల డబ్బులు ఇచ్చారు నాకు. కాంస్య విగ్రహం రెడీ అయింది, అలాగే ఎన్టీ రామారావు కాంస్య విగ్రహం కూడా రెడీ అయింది. ఆ రెండు రాబోయే 2 నెలల్లో అవి ఓపెన్ చేద్దాం. అలాగే రంగా గారు చనిపోయి 37 సంవత్సరాలు అయిపోయినా భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఒక్క పర్యాయం కూడా శాసనసభ సభ్యత్వం పూర్తికాలం 5 సంవత్సరాలు కూడా పనిచేయని ఒక వ్యక్తిని ఎన్నాళ్ళు గుర్తుపెట్టుకున్న మనిషి ఇంకో శాసనసభ్యుడు ఎవరు భారతదేశంలో ఏంటంటే ఏమాత్రం అతిశక్తి లేదు. కనీసం ఒక పర్యాయం 5 సంవత్సరాలు కూడా పూర్తికాలం పరిపాలించకుండా చచ్చిపోయి 7 సంవత్సరాలైనా 37 సంవత్సరాల తర్వాత రంగా వర్ధంతి జయంతుల్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారంటే పేద ప్రజల పట్ల రాజకీయాల్లో డబ్బులు సంపాదించినన్ని ప్రజలు 2-3 సంవత్సరాలు మర్చిపోతారు. రాజకీయాల్లో పోరాటం చేసేవాడిని, ఆరాటపడేవాడిని ప్రజలు కోరుకుంటారు తప్ప గాలికి అనుకూలంగా ఎదురే తీస్తే జనాలకు నచ్చుతుంది తప్ప వాలుగా వెళ్తే ప్రజలు ఎక్కువ గుర్తుపెట్టుకోరు. కవుల్ని కళాకారులు గుర్తుపెట్టుకుంటారు తప్ప రాజకీయాల్లో తనదైన ముద్రేస్తే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సినిమా నటుడుగా రిటైర్ అయిపోయి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారిని మిగతా సినిమా నటుల్లాగానే అంత మర్చిపోకపోయినా కొంతమందే గుర్తుపెట్టుకునే పరిస్థితి. ఎన్టీఆర్ ఇవాళకు కూడా చిరస్మరణీయుడిగా ప్రజల హృదయాల్లో ఉన్నాయంటే కారణం తెలుగుదేశం పార్టీ స్థాపించడం వల్లే. పేద పడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కట్టుబెట్టి రిఫార్మ్స్ తీసుకోవడం వల్లే ఎన్టీ రామారావు గారిని ఇవాళ కూడా గుర్తుపెట్టుకున్నారు. అట్లాగే రంగా గారు ఒక్క తరం 5 ఏళ్ళు కూడా పూర్తికాలం పనిచేయకపోయినా ఇవాళకి గుర్తుపెట్టుకుంటున్నారంటే అది రంగా బ్రతుకు నిదర్శనంగా నేను భావిస్తూ, వచ్చే సంవత్సరం మొన్న విగ్రహాలు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కొత్త ప్లేస్లో పెట్టకూడదు కాబట్టి ప్లేస్ ఐడెంటిఫై చేయమని చెప్పారు. వచ్చే సంవత్సరం రంగా గారి వర్ధంతికి కాంస్య విగ్రహం రామర్పాడులో ఎట్టి పరిస్థితుల్లో వచ్చే వర్ధంతికి కాంస్య విగ్రహాన్ని పెడతానని తెలియజేస్తూ, అలాగే ఈ గ్రామం నుంచి ప్రసాదంపాడు నుంచి మన ప్రత్యర్థికి కనీసం మనకు వచ్చిన మెజారిటీ కన్నా 1000-2000 ఓట్లు తక్కువ వచ్చిన పరిస్థితి. అలాగే కోతవేటి దూరంలో ఉండి వాళ్ళు పొద్దున్న టీఆర్సీ మీటింగ్లో కూడా అడిగారు కృష్ణా యూనివర్సిటీకి 10 ఎకరాల పొలం ఇద్దామని. ఎన్ని కష్టాలు ఉన్నాయంటే ఈ విజయవాడ పేరుకి రూరల్ మండలంగా ఉండి ఎంతోమంది మంత్రులుగా పనిచేసి కోనేరు రంగారావు గారు చాలాసార్లు ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా పనిచేసి పూర్వవెల్లి ఆయన ఊరైనా నెహ్రూ మంత్రిగా నెహ్రూ పనిచేసిన ఎంతమంది పనిచేసిన పార్లమెంటు సభ్యులుగా ఎంతోమంది పనిచేశారు ఇక్కడ. ఈ రామవరపాడికి, ప్రసాదంపాడికి, ఎన్కేపాడికి, ఈ 9 గ్రామాలకు కానీ, మైలవరంలో ఉన్న 5 గ్రామాలకు కానీ వాళ్ళందరూ ఏమనుకున్నారు నాకు తెలియదు. కానీ నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఈ 9 గ్రామాల ప్రజలు టీడీఎస్ ఎక్కువ వాటర్ తాగి స్కిన్ డిసీజులకి, హార్ట్ డిసీజ్కి లోనవుతారు. కృష్ణా బ్యారేజ్ మహానుభావుడు సార్ ఆర్థర్ కాటన్ కడితే 1.2 కిలోమీటర్ల పవరున్న బ్యారేజ్ కట్టిన దానివల్ల 13 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే కృష్ణా ప్రాజెక్ట్ ప్రకాశం బ్యారేజీ ఇవాళ ఈ 9 గ్రామాల ప్రజలకి మంచి నీళ్ళు ఇవ్వలేని దుస్థితిలో గత పాలకులు పరిపాలించారు. నేనైతే అట్ట పరిపాలిద్దాం అనుకోవట్లా. మొన్న అసెంబ్లీలో మాట్లాడే రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడే ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో చేరిస్తే తప్ప ఈ చెత్త సమస్య తీరే పరిస్థితి లేదు. 20-25 వేల ఓట్లు, 19,000, 15,000 ఓట్లు ఉన్న గ్రామాలన్నింటిలో 20-30 మంది పారిశుద్ధ కార్మికులతో క్లీన్ చేయడం అసాధ్యం. గన్నవరంలో కూడా శాశ్వత డంపియార్డుకి పరిష్కారం కోసం వెహికల్ కొన్నాం, కానీ ఇక్కడ ఈ ఊరిలో వెహికల్ కొన్న అవసరం తీరే పరిస్థితి లేదు. అలాగే కరెన్సీ నగరాడు ఏం పుణ్యం చేశాడు, మీరేం పాపం చేశారని నేను సూటిగా ప్రభుత్వాన్ని అసెంబ్లీలోనే ప్రశ్నించా. ఎందుకంటే కరెన్సీ నగర్ పక్క రోడ్లో వాళ్ళు కృష్ణా వాటర్ తాగుతా టీడీఎస్ 3,000 నుండి అంబాపురం వాళ్ళు తాగాల్సిన అవసరం ఏంటి? 2,000 నుండి ప్రసాదంపాడు టీడీఎస్ వాటర్ తాగుతున్న దుస్థితిలో ఈ నియోజకవర్గం ఉన్నందుకు చాలా సిగ్గుపడుతున్నా. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో విఎంసీలో కలిపితే చెత్త సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నేను గన్నవరం నుంచి చెత్తని గుంటూరు పంపించాల్సిన పరిస్థితి ఎవ్రీడే. కానీ ఇక్కడ విఎంసీలో కలిపేస్తే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో సిఆర్డీఏ పనులే కడుతున్నారు. ద్వితీయ శ్రేణి పౌరులాగా బతకాల్సిన అవసరం మన 9 గ్రామాల ప్రజలకి లేదు. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ కార్పొరేషన్ కలపమని వాడు మాకు పొద్దున డిఆర్సీ మీటింగ్కి మంత్రి సత్యకుమార్ గారిని కోరే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విఎంసీలో కలిపి తేరాల్సిందే. లేకపోతే ఈ రోడ్డు దుస్థితి కానీ, డ్రైనేజ్ లేని ప్రాబ్లం కానీ, ఈ 1,50,000 జనాభా ఉన్న ఈ 9 గ్రామాల ప్రజలు
సిఆర్డీఏ పనులన్నీ మీరు అయ్యగడుతున్నారు. మీకు ఎవరైనా చెప్పినా నమ్మకండి, మీకు అది పెరుగుతుంది. ఏది పెరగదు ఎట్టి పరిస్థితుల్లో. విఎంసీలో ఉంటే మీరు మంచినీళ్ళు దొరుకుతారు. అలాగే అన్యాక్రాంతమైపోయిన ప్రభుత్వ భూములు కేవలం పంచాయతీల వల్లే తెగమింగి దీపారాధన చేసి పంది కొక్కుల్లో తిన్నారంటే ఏమాత్రం సందేహం లేదు. ప్రసాదంపాడులో 4 విహెచ్సి సెంటర్లు, విదేశాల సెంటర్లు వస్తే ఒక్క స్థలం కూడా లేదు. మీరు రావరపాడులో 32 kV సబ్స్టేషన్ 2 శాంక్షన్ చేయొచ్చు అసెంబ్లీలో మాట్లాడి, కానీ వాటికి స్థలం లేదు. గత పాలకులు వైఫల్యం కాదా అని అడుగుతున్నాం. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో విఎంసీలో చూడండి. ఇప్పుడు ఎక్కడైనా విజయవాడ టౌన్లో అన్ని కాలనీలో పార్కులు ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, అన్యాక్రాంత మూల భూములు. నేను విచారణ కోరా, కలెక్టర్ కమిటీ చేశాడు, ఇంకా పని చేయట్లేదని పొద్దున గట్టిగా మాట్లాడిన పరిస్థితి జీఆర్సీ మీటింగ్ లో కూడా. ఇద్దరు కలెక్టర్ని ఎంక్రోచ్మెంట్ మీద ఏమన్నా పొరమేరు ఆక్రమణలు కొట్టేదే సహించే ప్రసక్తి లేదు. గన్నవరం సెంటర్ని ఎలా కొట్టాం, నున్న రోడ్డు కూడా కొట్టి తీరుతాం. అలాగే రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తానని చెప్పా. 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటాడని చెప్పా. ప్రతి ఊరు ప్రతి వాడ 8,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మల్లవల్లి కానీ వీరనారాయణగూడెం కానీ కల్పించిన పరిస్థితి. రాబోయే 3.5 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పిన 15,000 కన్నా ఎక్కువ ఇప్పిస్తారు తప్ప. అలాగే గన్నవరం నియోజకవర్గంలో మహానుభావుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఉక్కు కాకాని వెంకటరత్నం గారు పనిచేసిన తర్వాత ఆ రోజు నుంచి అభివృద్ధికి దూరంగా ఉన్న మొన్న ఎన్టీఆర్ జిల్లాలో కలపమని మనం అడిగిన ఎయిర్పోర్ట్ 3 మండలాన్ని ఉంచితే ఇటు ఉంచంటే గన్నవరం ఒకటైతే వద్దని చెప్పా. జిల్లాల పునర్విభజనలో ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు దాదాపు ప్రస్తుతం యథాస్థితినే కొనసాగించే పరిస్థితి ఉంది. కానీ విఎంసీలో కలపడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేస్తాం కాదు, కలిపి తీరడం. కలిస్తేనే మీకు భవిష్యత్తు. లేకపోతే మీకు డబ్బులు లేక ఎన్ఆర్జీఎస్ లో వచ్చే ఫండ్స్ సరిపోక విజయవాడ రూరల్ మండలం ఎన్టీఆర్ జిల్లాలో ఉంటాం. మొన్న ఈ జిల్లా కలెక్టర్ కానీ ఇంతవరకు ₹1 నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు. మనం సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి సిహెచ్ఎస్ అభివృద్ధి చేస్తున్నాం. కనీసం గన్నవరం టౌన్లో గత 9 మాసాలుగా 3 నెలలకోసారి గౌడపేటలో కానీ, సాలిపేటలో కానీ, ముస్లిం ఏరియాలో కానీ, అలాగే ఎస్సీ కాలనీలో కానీ, ఓసీ కాలనీలో బిలో పవర్టీ లేని వాళ్ళకి ఫ్రీగా ఇంటికెళ్ళి మెడికల్ టెస్టులు, బ్లడ్ టెస్టులు చేపిస్తున్నాం. మనం అది ఇక్కడ చేపిద్దామంటే మనకున్న ఏకైకది ఒకే ఒక పిహెచ్సి సెంటర్ 150,000 మంది వెలగలేరులో ఉంది. దాంట్లో ఉండటం భాగ్యం మనం. అంటే పాలకులు గాలి కుదిరేశారు మిమ్మల్ని. కానీ ఎట్టి పరిస్థితుల్లో నొంగులో ఒక పిహెచ్సి సెంటర్ పెట్టమని కోరే పొద్దున అది వారం 10 రోజులు పెడతానని కలెక్టర్ చెప్పాడు. రాబోయే కాలంలో ఈ గ్రామాల్లో కూడా బిలో పవర్టీ లేని వాళ్ళందరికీ ఉచిత బ్లడ్ టెస్టులు ప్రతి 3 నెలలకో 6 నెలలకో పరిస్థితిని బట్టి స్టాఫ్ అవైలబిలిటీ బట్టి చేపిస్తానని తెలియజేస్తూ, అలాగే ఈరోజు వంగవీటి రంగా గారి వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేసిన స్థానిక నాయకులందరినీ, ఆనంద్ గారిని, చంటి గారిని, సాంబు గారిని, పొంగర రవిని, అలాగే అందరిని పేరు పేరున కొండ గారిని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ. ఇక్కడ ఆనంద్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మీరు రావడం మాకు ఎంతో ఆనందదాయకం. అలాగే జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా.